హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి చూడండి, ఈ బీడ్స్ అండి చాలా ట్రెండింగ్లో ఉంటాయి. ఈ బీడ్స్ అంత బాగుంటాయండి. ఈ డిజైన్ అయితే చక్రం ఎలా ఉంటుందో అలా అంత బాగుంటుంది. ఈ బీడ్స్ డిజైన్ గిట అంతే బాగుంటుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. మెటీరియల్ వచ్చేసి ఇలా ఈ బీడ్స్ అయితే తీసుకున్నాను. మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ కావాలి. ఇంకొచ్చేసి జరీ థ్రెడ్ అండి, చిన్న హెమ్మింగ్కి వాడతాం కదా నీడిలు. కాటన్ థ్రెడ్ కావాలి. సిజర్ నీడిల్ అండి, పెద్దది ఒక ఐ నీడిల్. గ్లూ, చాపీస్ అండి మార్క్ పెట్టుకోవడానికి. టేప్. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, ఇలా శాంపుల్గా అయితే క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా 1 ఇంచ్ ఉంటుంది కదా, 1 ఇంచ్ కన్నా ఒక్క లైన్ తక్కువ అండి, అంత మార్క్ పెట్టుకున్నాను. మళ్ళీ మధ్యలో వచ్చేసి 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టాను. అలా మార్క్ పెట్టుకొని రావాలి. ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పింది అర్థం కాలేదు కదా, ఒక్క నిమిషం చెప్తానండి. ఇదిగోండి, ఈ 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి ఇలా పెట్టి చూడండి. ఇలా పెట్టి చూస్తే ఇదిగోండి 1 ఇంచ్కి ఒక్క లైన్ తక్కువ అనమాట. మనం కరెక్ట్గా 1 ఇంచ్ వేసామనుకోండి, మనం థ్రెడ్ వేసినప్పుడు గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అయితే మనకి కరెక్ట్గా రావాలి అంటే ఇదిగోండి ఇలా, ఇదిగోండి 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్కి ఒక్క లైన్ తక్కువ ఉందన్నమాట. ఇదిగోండి ఇలా కరెక్ట్గా తెలుస్తుంది మార్కింగ్ పెట్టుకోవడానికి. అప్పుడు మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. మీరు ఈ బీడ్ కాకుండా వేరే ఏ బీడ్ తీసుకున్నా సరే, రౌండ్ బీడ్ ఉన్నా, ఇలాంటి ఈ మోడల్ బీడ్ ఉన్నా సరే, ఇదిగోండి ఇలా. అందుకనే నేను ఇలా పెట్టానన్నమాట. 1 ఇంచ్ పెడితే చాలా గ్యాప్ వస్తుండే, థ్రెడ్ అనేది డిజైన్ అనేది మంచి లుక్ రాదనమాట. అందుకనే నేను ఇక ఇలా చూపిస్తున్నానండి. మళ్ళీ ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనిపించిందా లేదా, ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా పెట్టిన తర్వాత మధ్యలో ఒక్కొక్క మార్క్ అయితే పెట్టుకున్నాను. మార్క్ పెట్టిన తర్వాత ఇదిగోండి, పెద్దది ఒక ఐ నీడిల్ అండి. పళ్ళు మ్యాచింగ్ కాటన్ థ్రెడ్ ఉండాలండి. ఇదిగోండి, మొత్తం 4 వరుసలు అయితే తీసుకున్నాను. కాటన్ థ్రెడ్ నీడిల్ లోపల వేసుకోవాలి. ఇది పెద్ద నీడిల్ కాకుండా చిన్నదైనా తీసుకోవచ్చు, కానీ ఇదిగోండి ఇలా పెద్ద ఐ నీడిల్ ఉంటే థ్రెడ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. మళ్ళీ అలాగే మనకి వర్క్ అనేది ఈజీగా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి, ఇలా వచ్చేసి మొత్తం 4 వరుసలండి. ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర ఇదిగోండి ఇలా వేసుకోవాలి. కింద లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ ఒక అంత ఉండేలా చూసుకోండి. నాట్ అనేది ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. ఇదిగోండి ఇలా కింద కట్ చేసుకొని ఇలా అయితే ఒక నాట్ అయితే వేసుకోవాలి. నిడిల్ ఉంటుంది కదా, ఆ నిడిల్ సహాయంతో పై వరకు నాట్ అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అయితే వేసుకోవాలి. సేమ్ ఇలాగే మార్క్ పెట్టిన దగ్గర నాట్ వేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడైతే థ్రెడ్ అయితే ఇలా వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా నిడిల్ తీసుకున్నానండి. నిడిల్ లోపల కొద్ది జరీ థ్రెడ్ వేసుకొని ఇదిగోండి కొద్ది దారం తీసుకొని ఇక్కడ ఒక చిన్నదైతే ఒక నాట్ అయితే వేసుకున్నానండి. బీడ్ వేసుకోవాలి నిడిల్ లోపల. ఈ థ్రెడ్ నుంచి ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇలా తీసుకొని ఈ బీడ్ని అయితే ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మధ్యలో థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ని అయితే ఇలా పార్టిషన్ చేసుకోవాలి. హాఫ్ ఇలా చేసుకొని మళ్ళీ ఈ థ్రెడ్ ఇదిగోండి ఇలా ఈ జరీ థ్రెడ్ లోపల ఇలా వేసుకొని మళ్ళీ ఈ బీడ్ ఉంటుంది కదా, కింద నుంచి ఇలా ఈ థ్రెడ్ని అయితే ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బీడ్, ఇదిగోండి ఈ బీడ్ ఇక్కడ కార్నర్కి ఉంది కదా, ఈ థ్రెడ్ లోపల ఈ బీడ్ని అయితే ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇదిగోండి ఈ పార్టిషన్ ఇక్కడ చేసుకున్నాం కదా, ఆ థ్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ ఈ థ్రెడ్ కాదు, ఈ థ్రెడ్ దీనికి ఉంటుంది.
ఈ థ్రెడ్ ఇదిగోండి, ఈ థ్రెడ్ వచ్చేసి ఈ బీడ్ లోపల నుంచి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. కాటన్ థ్రెడ్ కదా ఆగుతుంది. బీడ్స్ అయితే ఇలా వస్తుంది. ఈ బీడ్ సపరేట్, ఈ బీడ్ సపరేట్ ఉంటుంది. కన్ఫ్యూజ్ ఇక్కడ కాకండి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాట్ వేసింది ఇలా పెట్టుకోండి. మధ్యలో అయితే ఇలా ఫింగర్ పెట్టుకోండి. అలాగే ఇదిగోండి మొత్తం 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఇలా గ్లూ పెట్టేసి రెడీ చేసుకున్నాను. ఈ గ్యాప్లో నుంచి సిల్క్ థ్రెడ్ని అయితే ఇలా వేసుకోవాలి. లూజ్గా, మరీ టైట్ కాకుండా లూజ్గా ఇలా పెట్టుకొని అప్పుడు లెంత్ అనేది చూసుకోండి ఎంత కావాలనేసి. లెంత్ అనేది చూసుకోండి. ఒక 2 నాట్ అయితే ఈజీగా ఇలా టైట్గా అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి చిన్న నీడిల్ తీసుకున్నానండి. నీడిల్ లోపల జరీ థ్రెడ్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇలా నాట్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్త ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి ఇంకా కొత్తగా డిజైన్స్ అయితే వేస్తాను, ఈజీ మెథడ్లో చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, నేను క్రోషా డిజైన్స్ అయినా బిగినర్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కమెంట్ అయితే చేయండి. క్రోషా డిజైన్స్ గిట్ట చాలా బాగుంటాయి. అవి వాటిలో చాలా డిజైన్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత కింద అయితే ఇలా ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. దాని పక్కన మళ్ళీ సేమ్ అలాగే వేసుకోవాలి. నాట్ అనేది ఇలాగే వేసుకొని ఇదిగోండి ఇలా ఒక 2 నాట్స్ వేసేసుకుంటే అక్కడ థ్రెడ్ అనేది టైట్గా అయిపోతుంది. ఇదిగోండి ఇలా వేసుకొని చాలా ఈజీ మెథడ్, చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది డిజైన్ గిట. ఇదిగోండి ఇలా ఫ్రెండ్స్, డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. చూసారు ఎంత బాగా అనిపిస్తుంది కదా. శారీకి అయితే ఇంకా సూపర్ గ్రాండ్ లుక్ బాగా అనిపిస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరేవాస్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. బాగుంది కదా. థ్యాంక్ యూ.